ఏవండి ఇది చూడండి. ఈ డ్రెస్ ఎలా ఉంది? నువ్వు వేసుకోవడానికే. నేను ఇలాంటి వెంతకు వేసుకుంటాను లహరికి. ఇక్కడ నేను తప్ప నేను ఎవరు చూస్తారు? వేసుకోవచ్చు కదా. మీరే నన్ను చూడడానికైతే నేనే వేసుకునక్కర్లేదు. అయ్యో దేవుడా అదిరింది. అయ్యో ఆపండి, ఎందుకు అలా అరుస్తారు? ఇక్కడ మన భాష ఎవరికి తెలుసు? వాళ్ళే వారే, ప్రపంచం అంతా మన వాళ్ళే ఉన్నారు. మా ఊరు గోవిందరాజు కూడా ఇక్కడే ఏదో కండక్టర్ సైన్స్ చేస్తున్నాడు. కండక్టర్ సైన్స్ కాదమ్మా, కంప్యూటర్ సైన్స్. ఏదో ఒక సైన్స్. అవును, అదేంటి తాగుతున్నారు? అదేం లేదులే. అవును, నువ్వేం నగలు అడిగినా వద్దంటావు. అట్లీస్ట్ ఆ తాళికి మంచి బంగారు గొలుసు చేయించుకోవచ్చు కదా. దానికి తాళి బయటికి తీయాలి కదా. ఆ పని నేను చేయను. మా ఊళ్ళో ఎంత గొప్పవారైనా సరే పసుపు తాడే వేసుకుంటారు. ఓహో, సరే మాటలు మార్చొద్దు. అదేంటో చెప్పండి. సాఫ్ట్ డ్రింక్. ఆహా కాదు, మీరు అబద్ధం ఆడుతున్నారు. ఇది మా ఊరు సారాయ వాసన వస్తుంది. చిచి, నేనెందుకు సారా తాగుతాను? నా మీద ఒట్టేసి చెప్పండి. ఏంటా పిచ్చి పిచ్చి వేషాలు? పిచ్చి వేషాలు మంచి వేషాలు, మా ఊళ్ళో నిజం తెలుసుకోవాలంటే ఇలాగే. సరేరా తీయే. సరే ఒట్టు. ఇది సారా కాదు. కాదు. అవును, నీ మీద ఒట్టెందుకు వేయాలి? నా మీద ఒట్టేసుకోవచ్చు కదా. నా మీద ఒట్టేస్తే కదా మీరు నిజం చెప్పేది. నేను బాగుండాలని నాకన్నా మీరే కదా ఎక్కువగా కోరుకునేది. దొంగొట్టు వేశారంటే నాకు ఏదైనా జరుగుతుంది. సరే సరే, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మా వాళ్ళకి ఫోన్ చేసి వస్తాను. నేనేం చేశాను? నువ్వు అటెంటే వైర్ తెగిపోయింది. హలో. The telephone. I've been waiting a long time. Thank you very much. Nice to meet you. Oh, I'm sorry. Excuse me, can I? Oh, hey, come on. Hey, read my T-shirt. You want to do it with me? Come on. Oh, Meenakshi. ఏంటి ఏమైంది? Come with us. He's a loser, man. Come on with us, hey baby. Come on, man. Let it go now. Bye, bye. Hey, we're over there if you want it, babe. వద్దండి. వదులు. కయ్యానికి కాలు దువ్వకూడదు, దువ్వితే వదలకూడదు. మీనాక్షి, నన్ను వదిలింటే చేసి రండి. నాకు ఇక్కడ భయంగా ఉంది. మీరు రండి, మన ఊరికి వెళ్ళిపోదాం. వాళ్ళకెందుకు భయపడటం? మనం తప్పు చేయనంత వరకు ఏ దేశంలోనూ భయపడక్కర్లేదు. లేదండి, హనీమూన్ మన ఊర్లోనే చేసుకుందాం. అక్కడే నాకు మూడొస్తుంది. ఏ మూడు? ఆ మూడు. మరి ఇక్కడ భయం వేస్తుంది. అయితే టేక్ ఆఫ్.
కమింగ్. వెల్కమ్ టు ఇండియా. హలో. థ్యాంక్ యూ. ఏంటజయ్ ఇప్పుడే వెళ్ళి అప్పుడే వచ్చేసారు? ఫారెన్ ప్రయాణం అంతా బాగా జరిగిందా? ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. మీ ఇద్దరు రాలేదు కదా, అంతా చాలా బాగా జరిగింది. నో 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 నో, మీ ఇద్దరే కలిసి వెళ్ళారు కదా, అందుకని హ్యాపీ. మీనాక్షి 2 కాఫీ. తెస్తున్నానండి. ఏంటి పని మనుషులు ఎవరు లేరండి ఇంట్లో? అందరూ హనీమూన్కి వెళ్ళారు. ఎందుకు అంత ఓవర్ యాక్షన్? హీరో ఏది మాట్లాడినా ప్రొడ్యూసర్ జోక్లా ఉంటది కదండి, కొంచెం ఓవర్ చేస్తున్నాడు. షట్టర్ క్లోజ్. అవును బాబు, ఫారెన్ లో షూటింగ్ లొకేషన్స్ బాగున్నాయా? బాగుంటే ఆ. ఫారెన్ కూడా నిన్నే కెమెరామెన్ గా తీసుకెళ్తాను అనుకున్నావా? కెమెరామ్యాన్ పిసి శివరాం ఆ. పాస్పోర్ట్ ఉంది. ఉంటే మడిచి ఆ? మంచం కింద పెట్టుకో. నీ మంత్రం కింద. షట్టర్ క్లోజ్. అప్. అజయ్ గారు గుడ్ న్యూస్. ఏంటది? యమహా కంపెనీ యాడికి ₹1,00,00,000 అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. అరే అవును, నేను లేకుండా మంచి ఆర్డర్స్ పట్టేశారే. కానీ వారం రోజుల్లో షూట్ చేసి ఇచ్చేయాలి. డెఫినెట్ గా. మీరు పార్ట్నర్ కదా, సైన్ చేయండి. ఆన్ 1 కండిషన్. మీనాక్షి మన కంపెనీలో ఇవాళ నుంచి పార్ట్నర్. సంతకాలని ఆమె పెడతారు. వెరీ గుడ్. సిస్టర్ హ్యాండ్ అయితే మనకు మరీ కలిసి వస్తుంది. ఏ ఇప్పటిదాకా అడుగుతున్నావా నువ్వు? షట్టర్ క్లోజ్. అప్. కాఫీ తీసుకోండి. మీనాక్షి ఎడం చేత్తో కాదు, కుడి చేత్తో. క్షమించండి. పర్లేదులే అమ్మా, ఏ చేత్తో ఇచ్చినా తాగుతాడు. షట్టర్ క్లోజ్. అప్. ఇది మాత్రం కుడి చేత్తో తీసుకొని సంతకం పెట్టమ్మా. క్షమించండి. ఏమైంది? ఏమైంది? ఏం లేదండి. ఏం లేదంటావండి చేయి వాచిపోతే? అది మన ఫారెన్ లో జరిగిన గొడవలో చేయికి దెబ్బ తగిలింది. ఎంత ఓచుకుందామన్నా ఈ చేయి నొప్పి తగ్గటం లేదు. కొంచెం నొప్పిగా ఉంది. పెద్ద దెబ్బేం కాదు, చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్. 2 వారాలు పూర్తిగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. చెయ్యి మాత్రం స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోండి. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ. వెల్కమ్. సార్ 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 సార్. మీనాక్షి చేయి విరిగితే మీరు షూటింగ్ అంటారేంటి? సార్. 10 రోజుల వరకు షూటింగ్ లేదు. సిస్టర్ని చూసుకోవడానికి కావాలంటే 10 మంది జూనియర్ ఆర్టిస్టులను పెడతాను అలా సార్. పెడితే వాళ్ళకి ఎక్స్ట్రా బేటాలు ఇవ్వాలి, నువ్వు ఇవ్వగల. ఇస్తామయ్యండి. ఇంట్లో ఎవరు లేరు, నా వైఫ్ నేనే చూసుకోవాలి. మీరు కావాలంటే వేరే హీరోని వెతుక్కోండి. వేరే హీరో యాక్ట్ చేస్తే ఇతనే యాడ్ అవుట్ చూస్తాడండి. 10 రోజుల తర్వాత షూటింగ్ పెట్టుకోండి. సార్ యమహా కంపెనీ వాడికి ఇన్ టైంలో యాడ్ ఇవ్వకపోతే ఎమనో కానీ పంపించేస్తాడు ఇతన్ని. అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాం సార్. అడ్వాన్స్ ఏంటి, ఫుల్ పేమెంట్ తీసుకుని నువ్వు? అవును సార్. సరే డబ్బు తిరిగి ఇచ్చేయండి. డబ్బు ఎక్కడ ఇస్తాడండి? పాలకొల్లు 10 ఎకరాలు కొన్నాడు. రే పీసీ, నీకు ప్యాకప్ రా. బ్యాకప్ చెప్పాల్సిన డైరెక్టర్ నువ్వు కాదు. షట్టర్ క్లోజ్. సారీ. సార్ సిస్టర్ పార్ట్నర్ గా ఉన్న ఫస్ట్ యాడ్ ఆగిపోయిందంటే సెంటిమెంట్ గా సిస్టర్ కి చాలా బ్యాడ్ సార్. అవును సార్, మీరన్నా చెప్పండి అమ్మా కొంచెం. అవునండి, పాపం. చెయ్యి సంగతి నేను చూసుకుంటాను. మీరు షూటింగ్కి వెళ్ళండి. అంతేనంటావా? అవునండి. ఓకే. మీనాక్షి అన్నప్పుడు కుదరదు కదా. ఆ. అవును, మన షూటింగ్ ఎప్పుడు? 2-3 రోజులు పెట్టుకుందాం బాబు. రేయ్. ఆ, మధ్యాహ్నం పెట్టుకుందాం. అలాగే మధ్యాహ్నం పెట్టుకుందాం. మీనాక్షి చెప్పింది కదా. రేయ్. రేయ్, మళ్ళీ 10 రోజుల వరకు ఇంటి వైపు వచ్చారంటే కుక్కలు వదులుతాను. ఏంటండి అలా గెంటేశారు? మీరు ఇలా చేస్తారని తెలిసే నేను చేయి విషయం కూడా చెప్పలేదు. ఏ మీనాక్షి, ఆ రోజు నీ మీద తప్పుడు ఒట్టేశాను, అందుకనే నీ చేయి విరిగింది. ఈ రోజు నిజంగా నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు తాగను. ఆ రోజు చేసిన తప్పుకి ఈ రోజు నుంచి నువ్వు ఇంట్లో ఏ పనులు చేస్తావో నేను ఆ పనులు చేస్తాను. ఓకే? హ్మ్? అమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా. చెప్పమ్మా. ఆ. మీరేం చేయబోతున్నారండి? వంట చేయబోతున్నాను. హ? మీరా? మీరు కూర్చోండి. ఏ హ్యాడ్ హీరో నేనేమి చేయలేను అనుకున్నావా? ఈ రోజు నుంచి బెడ్ కాఫీ నుంచి బెడ్ కిస్. ఛీ! ఏంటి ఛీ? అన్నీ ఇప్పుడే కావాలా? వద్దు, 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 వద్దు. ఏంటి మూడు సరిగ్గా లేదా? అయితే అన్ని నైట్కి చేసుకుందాం. ఒక్క విషయం, ఈ రోజు నుంచి నీ చేయి సరయ్యే వరకు నేనే స్నానం చేయించుతా, నేనే ఒళ్ళు తొడుస్తా. చీర కట్టడం దగ్గర నుంచి జాకెట్ తొడిగే వరకు. చాలు. ఓ కరెక్ట్, లంగా జాకెట్ ఒకటే చాలు కదా. ఇంట్లో ఎవరు లేరు కదా. ఛీ! ఏంటండి అసహ్యంగా. ఏంటి అసహ్యం? ఎవరినన్నా అడుగు, ఏ మొగుడు తన పెళ్ళానికి ఇవన్నీ చేయడు? అయ్యో, అవన్నీ ఇప్పుడే చెప్పాలా? కరెక్ట్, అవసరం లేదే. ఈ రోజు ఓన్లీ ప్రాక్టికల్స్, నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్. ఇక నా జీవితంలో ఈ 10 రోజులు మధురాతి మధురాను పూతులే. లక్స్ పప్ప లంచ్కొస్తావా? ఇవాళ లక్స్ని ఎరగదీస్తాను. ఏ రావద్దు, నా దగ్గర తాళాలు ఉన్నాయి, మర్చిపోయాను. హాయ్ ఆ? బావా, ఎలా ఉన్నారు?
హౌ ఈజ్ మై డ్రెస్? నా కోసం ఫారిన్ నుంచి ఈ మోడర్న్ డ్రెస్ తెచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకలా షాక్ అయ్యా? లక్స్ అరిగిపోయింది. ఎక్కడ పోయింది? అది ఎక్కడో పోయింది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఎప్పుడు వచ్చావమ్మా? నేనొక్కదాన్నే కాదు, అటు చూడు. మళ్ళీనా? నువ్వు సినిమాలో హీరోయిన్ గా ట్రై చేస్తే బ్రహ్మాండంగా ఉంటావు. అంటే నేను హీరోనా? నువ్వు హీరో అయితే భూమికి పెట్టున్నావు. అది హీరోయిన్ అన్నప్పుడు నేను హీరో కాదేటి. ఓ మ్యారీడా? ఆల్రెడీ కొడుకు కూడా ఉన్నాడు. అయితే కష్టం. రా బావా రా. అల్లుడు అదేమిటయ్యా నువ్వు మోస్తున్నావు? అకోరా. నీకెందుకు బాబా ఇవన్నీ? ఇటువంటి చెప్తాను. ఇక నుంచి మీనాక్షిని మేము చూసుకుంటాం. మీరేం ఇబ్బంది పడకుండా మీ పనులు చూసుకోండి. నేను రెస్ట్ తీసుకోవాలి అంతే కదా. నన్ను చూసుకోవడానికి ఇంతమంది వచ్చారు. మీ షూటింగ్ పనులు మీరు చూసుకోండి. ఇది కూడా చూసుకోండి సార్. యమహా కంపెనీ వెయిటింగ్. పాపం వెంటనే పాట తీసిస్తే చాలట కదా. అగ్రిమెంట్లో సంతకం పెట్టేనా? నన్ను చూసుకోవడానికే ఇంతమంది వచ్చారు. సరే సరే సరే. సరే మీ అన్న ఎందుకు వచ్చాడు? హైదరాబాద్ ఇంటి కొరకు వస్తుందిరా. యమహా కంపెనీ వెయిటింగ్. సంతకం పెట్టేనా? పెట్టు. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ.